తెలుగు సీజన్ 8లో 24వ రోజు కూల్గా ఎలాంటి గొడవలు లేకుండా సాగింది. చిన్నపాటి వాగ్వాదాలు తప్పితే ఎలాంటి గొడవలు లేవు. అయితే బిగ్ బాస్ మాత్రం అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ సీజన్ మొత్తం ట్విస్టులే అని బిగినింగ్లోనే చెప్పారు. దానిని నిజం చేస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి బిగ్ బాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం హౌస్లో కాంతారా క్లాన్, శక్తి క్లాన్ ఇలా 2 టీమ్స్ ఉన్నాయి. కాంతారా క్లాన్ చీఫ్ గా సీత అవకాశం దక్కించుకుంది. శక్తి క్లాన్ కి నిఖిల్ చీఫ్ గా ఉన్నారు. ఇతర ఇంటి సభ్యులు ఎవరి క్లాన్ లో మెంబర్స్ గా ఉంటారో నిర్ణయించుకోమని బిగ్ బాస్ తెలిపారు. దీంతో విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఆదిత్య, యష్మి సీత క్లాన్ లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. సోనియా, పృథ్వీ నిఖిల్ క్లాన్ లోకి వెళ్లారు. సీత క్లాన్ ఆల్రెడీ నిండిపోవడంతో ప్రేరణ, మణికంఠలకి చాయిస్ లేకుండా పోయింది. ఒకవేళ వీరిద్దరూ సీత క్లాన్ లోకి వెళ్ళాలి అనుకుంటే సీత తన క్లాన్ లో ఇద్దరిని నిఖిల్ క్లాన్ లోకి పంపేందుకు అంగీకరించాలి అని బిగ్ బాస్ తెలిపారు. సీత అందుకు ఒప్పుకోలేదు. దీంతో మణికంఠ నిఖిల్ క్లాన్ లోకి వెళ్లాడు. అయితే ఇక్కడ ప్రేరణ విషయంలో కొంత డ్రామా సాగింది. ప్రేరణ మాత్రం తాను సీత క్లాన్ లోకి వెళ్లాలని ఉందని బాధపడుతూ చెప్పింది. దీనితో యష్మి పైకి లేచి సీత ఒప్పుకుంటే నేను ప్రేరణ కోసం నిఖిల్ క్లాన్ లోకి వెళ్తానని చెప్పింది. దీంతో యష్మి నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళింది. ప్రేరణకి సీత క్లాన్ లో ఛాన్స్ దక్కింది. అయితే నిఖిల్ క్లాన్ లోకి మణికంఠ, యష్మి రావడం సోనియాకి అస్సలు నచ్చలేదు. అర్ధరాత్రి నిఖిల్, పృథ్వీ ఇద్దరితో మీటింగ్ పెట్టి గూడు పుటాని సాగించింది. మణికంఠ, యష్మి మన టీంలో ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ చాలా డేంజర్. ఇప్పుడు స్పై లాగా బిహేవ్ చేస్తారు. కాబట్టి మన ముగ్గురు విషయాలు మన మధ్య ఉండాలని చెప్పింది. దీనికి నిఖిల్, పృథ్వీ అంగీకరించారు. ఇక మరుసటి రోజు ఉదయం బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో హౌస్ లోకి ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించారు. దీంతో ఇంటి సభ్యులు షాక్ కి గురయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య తగ్గించే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. ఎంత తక్కువ మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి వస్తే అంత తక్కువ మంది ఇప్పుడున్న సభ్యులు బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ హెచ్చరించారు. ఆ సంఖ్య తగ్గించేందుకు 2 క్లాన్ల సభ్యులు కొన్ని ఛాలెంజ్లు గెలవాలని బిగ్ బాస్ తెలిపారు. ముందుగా బాల్ పట్టు, టవర్లో పెట్టు అనే టాస్క్ ఇచ్చారు. సీత క్లాన్ సభ్యులు విజయవంతంగా బాల్స్ ని రూల్స్ ప్రకారం టవర్లో వేశారు. దీంతో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య తగ్గించే ఛాన్స్ వాళ్ళకే దక్కింది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తొలగించారు. ఇంకా 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఫుడ్ టాస్క్ పెట్టారు. నిఖిల్ టీం నుంచి సోనియా, సీత టీం నుంచి నబీల్ పాల్గొన్నారు. కానీ వీళ్ళిద్దరూ నిర్ణీత టైంలో ఫుడ్ తినలేకపోయారు.